రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు ప్రధాన పార్టీలను కూడా అభ్యర్థులను ప్రకటించాయి. సో బీఎస్పీ స్టాండ్ ఏంటి? పొత్తులతో ఎలానుందా? ఇలాంటి తక్కువ టైంలో లేకపోతే ఒంటరిగా పోటీ చేయనుందా? రైట్. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒంటరిగానే 17 స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది. ఏ పార్టీతోటి ఇప్పుడైతే పొత్తులు లేవు. సో బహెన్జీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఏవీ లేవు. మున్ముందు బహెన్జీ నిర్ణయమే ఫైనల్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత ఒక స్తబ్దత వచ్చింది. ఇటు క్యాడర్లో కానీ ఇటు లీడర్స్ కానీ ఏం చెప్తారు పార్టీ శ్రేణులకు? దీనిపైన ఎలాంటి స్పష్టన ఇస్తారు? బహెన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు మనం పొత్తులలో పొత్తులు లేవని చెప్పడం జరిగింది తప్ప బహుజన ఉద్యమం అనేది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదు. బహుజన ఉద్యమం ప్రజా ఉద్యమం. ఇది బహుజనులందరిది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు సంబంధించినటువంటి ఉద్యమం. దీనిలో మహనీయులు పూలే గారు, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారి, మాయావతి గారుల త్యాగాలున్నాయి. సమస్తం దారబోస్తే కానీ ఈ బహుజనులకు హక్కులు రాలేదు. బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి మనకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు హక్కులు తీసుకురావడం జరిగింది. మహిళలకు హక్కులు తీసుకురావడం జరిగింది. అలాంటి బహుజన ఉద్యమం ఈరోజు ఈ బహుజనులకు, కింది కులాలకు రాజ్యాధికారం వస్తేనే ఈ బతుకులు మారుతాయని చెప్తున్నటువంటి ఉద్యమం ఇది. బహుజనులందరిది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీది మాత్రమే కాదు. కాబట్టి బహుజనులకు అందరికీ కూడా మనవి, బహుజన్ సమాజ్ పార్టీని రానున్న ఎన్నికలలో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు, రద్దు చేస్తున్నామన్న శక్తులను మనం అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా ఉద్యమకారులందరూ ఈ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతుగా నిలబడి ఈ బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారనే విశ్వాసం నాకుంది. ప్రజలందరూ, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అదే కంకణం కట్టుకొని ఉన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీకి సారథి అవసరం. మరి కొత్తగా అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు సాయంకాలం మాకు బహన్ కుమారి మాయావతి గారితో మాకు ఆదేశాలు ఉంటాయి. అదేవిధంగా రేపు మాకు నేషనల్ కోఆర్డినేటర్ గారు కూడా మళ్ళీ తెలంగాణకు రావడం జరుగుతుంది. మళ్ళీ కూర్చుని చర్చించుకున్న తర్వాత మేము రేపు అలాంటి ఒక అవకాశం అయితే ఉంది కొత్త కమిటీని ఫామ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాం. పూర్తి స్థాయిలో 17 స్థానాల్లో పోటీ చేస్తాం. దాంతోపాటు ఆర్ఎస్పీ ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఇంతవరకు పార్టీ శ్రేణులు కానీ తెలపడం లేదు మాత్రం చెప్పారు. ఏదేమైనప్పటికీ పొత్తులపైన మాత్రం ఇంతకుముందే మాయావతి గారి ఆదేశాల మేరకే పొత్తులపై చర్చ జరిగింది. కానీ ఆశించినంత స్థాయి మేరలో సరైన సీటు రాకపోవడం వల్ల కూడా వెనుక తగ్గడం జరిగింది. ఒంటరిగా పోటీ చేస్తున్నారని కూడా వారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపురం సమాసంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.